సంధ్య, అలవాటైన విషయాన్ని మార్చుకోవడం అంత సులభం కాదు. సైలెంట్ మోడ్లోనే ఫోన్ పెట్టుకునేవాడికి రింగ్ టోన్ బాగున్నా వింటానికి చిరాగ్గానే ఉంటుంది. వాడి లోకాన్నే సైలెంట్ మోడ్లో పెట్టుకున్నాడు. నువ్వే వాడిని అప్పుడప్పుడు వైబ్రేషన్ మోడ్లోకి మారుస్తున్నావు. ఏమిటో సార్, నేను వాడి మంచి కోసమే కదా చెప్పాను, అది కూడా అర్థం చేసుకోవడం లేదు. సంధ్య, నేను నిన్నొకటి అడగొచ్చా? నీకేంటి కృష్ణ మీద అంత ఇంట్రెస్ట్? ఇది వట్టి ఇంట్రెస్టేనా? అదిగా మీరు అడగబోయేది. కరెక్టే, మైండ్ వాయిస్ బాగా క్యాచ్ చేసావు. మీ డౌట్ కరెక్టే సార్. నాకు కృష్ణ చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పటి నుంచి నాకు కృష్ణ అంటే ఇష్టం. వాడి కోపం, నిజాయితీ, వాడి శ్రమ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. ఆ ఇష్టం కూడా నాతో పాటే పెరిగింది. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్లిన రోజు నేను ఇంకా మర్చిపోలేదు. ఆ రోజు మన స్టేట్ ఎలక్షన్. ఆ ఎలక్షన్లో నేను మొదటిసారి ఓటేశాను. ఆ రోజు నేను ఓటేయడానికి వెళ్తూ ఉన్నాను. ముసలితో ఓటేయకపోతే చట్టసభ రద్దు అవుతుందా ఏంటి? ఇదే సినిమా కాని పిలువు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ప్రకృతి చెప్పిన ఆ సందేశాన్ని నువ్వు కృష్ణకి చెప్పావా? ఆ ధైర్యం మాత్రం నాకు రానంటుంది సార్. అరే ఏంటమ్మా నువ్వు? ఈ కాల పిల్లలు వాట్స్లో ఆపుతున్నారు, ఫేస్లో బుక్కుతున్నారు, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, రూమ్ నెంబర్ చెబుతున్నారు, పికప్ డ్రాప్ ఎస్కేప్ అంటూ వెళుతూనే ఉన్నారు. నువ్వేంటమ్మా ఇలా సంకోచిస్తున్నావు? అంకుల్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏంటది? మీరు తప్పుగా అనుకోకపోతే ఈ విషయం కొంచెం కృష్ణతో మాట్లాడతారా? నువ్వు అంకుల్ అనగానే నాకు మైల్డ్ గా ఒక డౌట్ వచ్చిందమ్మా. సినిమాల్లో చాలా మంది హీరో హీరోయిన్లకు లవ్ లోనే సాయం చేశాను, కానీ రియల్ లైఫ్ లో వాళ్ళు లవ్ చేసుకుంటున్నప్పుడు నాకు చెప్పనే లేదు. వాళ్ళ మ్యారేజ్ రిసెప్షన్ కు మాత్రమే నన్ను పిలిచారు. సో ఇది నువ్వే ఓపెన్ చేయాలి. అందువల్ల ధైర్యంగా నువ్వే వెళ్ళి చెప్పు. అది కష్టం అనుకుంటే తెలుగులో అందంగా ఒక లెటర్, పాత టెక్నికే కానీ వర్కౌట్ అవుతుంది. తీసుకెళ్లి వాడి చేతికిచ్చేయి. ఇది నీ ముఖం చూస్తూ చెప్పే విషయం కాదు, కానీ అలా చెప్తేనే నీకు అర్థం అవుతుంది. చాలా రోజులుగా నా మనసులో ఉన్న విషయం నీతో చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు. ఇప్పుడు కూడా వివేక్ సార్ చెప్పబట్టే నీకు చెప్పే ధైర్యం నాకు వచ్చింది. రే కృష్ణ, ఎప్పట్లాగే దీన్ని కూడా తమాషా అనుకోవద్దురా. ఇన్నాళ్ళు ఒక మంచి ఫ్రెండ్షిప్ని నీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్ని నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వాగట్లేదు, పిచ్చి కూడా కాదు, నేను క్లియర్ గానే మాట్లాడుతున్నాను. నాకు నువ్వంటే ఇష్టం, మిగతా విషయాలు నేను పట్టించుకోను. ఎందుకు ఇలా మాట్లాడతావు? మన ఇద్దరం కలిసి బాగా సంపాదించుకోవచ్చు, ఉన్నదంతా సంతృప్తిగా బతుకుతాన్రా. ఇలా చూడు, నీకు నేను నచ్చానో లేదో చెప్పు. మా నాన్నని కన్విన్స్ చేయడం నా పని. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నేను నీకు నచ్చానా లేదా? ఏంట్రా అలా అంటావు? కృష్ణ, నేను చెప్పాలనుకున్నది కరెక్ట్ గా చెప్పానో లేదో నాకు తెలియట్లేదు, కానీ అన్ని లెటర్లో రాసుంచాను. నువ్వు ఒకసారి చదివి నీ అభిప్రాయం.